హలో నమస్తే దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో కంటి కింద ఆ బ్లాక్గా కనబడడం జరుగుతుంది కదా, కొద్దిమందికి కంటి కింద బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, బ్లాక్ మార్క్స్ ఉంటుంది కదా, అవి తీసేయడం ఎలాగో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి కంటి కింద కొంచెం బ్లాకిష్నెస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ బ్లాకిష్నెస్ అనేది తీసేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాను, అన్నీ చేశాను. కేవలం ఇది ఒకటి మీకు నేను ఆల్రెడీ స్కిన్ స్మూత్నెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో అది కాకుండా మీకు ఓన్లీ ఈ కంటికి బ్యాక్ ఉన్నప్పుడు ఎలా తీసేయాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా, ఈ లేయర్ని ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇచ్చుకోవడం జరిగింది ఆల్రెడీ. ఓకే, స్కిన్ అంతా ప్యాచ్ వర్క్ చేసేయడం కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు నేను కంట్రోల్ జే క్లిక్ చేశాను ఈ లేయర్ని. ఏదైతే ఇది ఒరిజినల్ అండి, ఓ అని పెట్టడం జరిగింది. ఇది డూప్లికేట్ డి అని పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు లేయర్కి మధ్య ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ రెండు లేయర్స్ మధ్య ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఏదైతే డూప్లికేట్ లేయర్ అనేది ఉందో దీన్ని ఫైల్ మెనూలోకి వెళ్ళాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి కన్వర్ట్ స్మార్ట్ ఫైల్లోని క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేశాను. కన్వర్ట్ స్మార్ట్ ఫైల్ క్లిక్ చేసినప్పుడు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, చూడండి, మనం ఏదైనా ఎఫెక్ట్ ఇస్తే డైరెక్ట్గా ఇమేజ్కి అప్లై అవ్వడం అనేది జరగదనమాట. కన్వర్ట్ స్మార్ట్ ఫైల్లో క్లిక్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళడం, ఆ డూప్లికేట్ ఫైల్ని క్లిక్ చేశాను, ఫైల్లోకి వెళ్ళాను, అదర్స్లోకి వెళ్ళాను, హైపాస్ని క్లిక్ చేశాను. ఎక్కడైతే మనకి ఈ కంటి జార్లు అనేవి కనబడుతున్నాయో అక్కడికి కరెక్ట్గా పాయింట్ అనేది తీసుకుని వెళ్ళి, కంటి జార్లు ఎక్కడైతే కరెక్ట్గా కనబడుతున్నాయో అని మీరు అనుకుంటారో, ప్రతి ఇమేజ్ ఒకలాగా ఉండదండి. ఓకే, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని న్యూ లేయర్కి డూప్లికేట్ లేయర్కి మధ్యన క్లిక్ చేయండి. ఇలా యారో మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ డూప్లికేట్ లేయర్ని ఓవర్ లేయర్లోకి పెట్టండి. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ని ఓవర్ లేయర్లోకి పెట్టారు కదా. ఓకే, ఈ న్యూ లేయర్ని సెలెక్ట్ చేసుకుని బ్రష్ టూల్ తీసుకోండి. ఎక్కడైతే మీకు స్కిన్ టోన్ బాగుంది అని అనుకుంటారో అక్కడ ఒక ఆల్ట్ పట్టుకుని జస్ట్ అలా క్లిక్ చేయండి. ఆల్రెడీ బ్రష్ టూల్లో ఉంది. ఆల్ట్ పట్టుకుంటే మనకి ఐ డ్రాపర్ టూల్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఒక క్లిక్ చేస్తే మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తే మనకు ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ మనకి ఆ బ్లాక్ స్మాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ రబ్ చేయండి, ఎక్కువ మార్క్కి రబ్ చేయకండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా బ్లాక్ ఉంది కదా, అక్కడ కూడా ఏమన్నా అవి తీసేయాలి అని అనుకుంటే జస్ట్ ఓకే, అంతే. ఎక్కువగా చేయకండి, ఎక్కువగా చేస్తే మనకి సరిగ్గా రాదనమాట. మీకు ఐ డ్రాపర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఐ అనేది ఉంది కదా, ఈ ఐ డ్రాపర్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసే ముందు, ఇది మీకు నేను చెప్పలేదు, క్షమించండి. బ్రష్ కన్నా ముందు ఈ ఐ డ్రాపర్ని సెలెక్ట్ చేసి 5x5 పెట్టండి. అలాగే కరెంట్ బిలో లేయర్ని పెట్టండి. ఓకేనా. ఈ బ్రష్ లేయర్ని సెలెక్ట్ చేసే ముందప్పుడు ఏదైనా కలర్, ఇప్పుడు కనుక మీకు ఇది నేను క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు ఈ వేరే కంటికి చెప్తున్నాను నేను. ఫ్లోస్ అనేది ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఐ డ్రాపర్ని పట్టుకుని క్లిక్ చేసి ఇలా అన్నాను. మీకు అది ఎక్కువగా ముద్ద కింద రావడం జరుగుతుంది కదా. సో అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ ఫ్లోని మీకు తగిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని జస్ట్ ఇలా క్లిక్ చేసి ఎక్కడైతే మీకు కలర్ బాగుంది అని అనుకుంటారో ఆ కలర్ బాగున్న దగ్గర క్లిక్ చేసి అది ఎక్కడ వరకు చేయాలి అనే దాన్ని మనం కొంచెం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ వరకు చేశాను, అది మ్యాచ్ అవ్వట్లే సోర్సు. ఓకే, ఇప్పుడు మ్యాచ్ అయింది. ఓకే అండి, ఇప్పుడు ఆఫ్టర్
బిఫోర్, ఆఫ్టర్ బిఫోర్. ఓకే, ఏమైనా కొద్దిగా ఎక్కువగా ఉన్నదంటే జస్ట్ లైట్గా ఒపాసిటీ కూడా మనం ఇక్కడ కొద్దిగా తగ్గించుకున్నట్టయితే అది కొద్దిగా బ్లెండ్ అయ్యి, ఆ కలర్ బ్లెండ్ అయ్యి సో న్యాచురల్గా కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇలాగ బ్లాక్ కంటి కింద ఉన్న బ్లాక్ మార్క్స్ అనేవి మనం తీసేయచ్చు అనమాట. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.